నాన్నల్లో కండువా ఉంటది కదా, అమెరికా మీరు కూడా పోతారు కదా శేఖర్ రెడ్డి గారు, కలజోళ్ళు మీరు మారరు. బాలకోట ఏంటో, మన జనసేన ఏంటో, తెలుగుదేశం ఏంటో, కనీసం ఆ డివిజన్ కూడా మీకు అర్థం కానప్పుడు నేను చేయగలిగింది కూడా వర్మ గారు ఈ భూత పురాణం అయితే ఆగే పరిస్థితి లేదండి. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అందరూ బూతులే మాట్లాడుతున్నారు. అసలు బూతుల కంటే ఛాలెంజ్లు చేసుకుంటున్నారు, చంపుకుందాం అనుకుంటున్నారు, కొట్టుదాం అనుకుంటున్నారు, ఎగరేసి నరుగుతామని కూడా అంటున్నారు. మరి ఈ పర్యవసానాలను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడంలా. చట్టాలు మాత్రం ఏం చేస్తాయండి? ఉన్నంత రాజకీయ నాయకులే అంతా కూడా కుళాయి కొట్టాట్లా మాట్లాడుతున్నారు, వీధి రౌడీలా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాసేపు ఆగితే ఇప్పుడు మాబోడు కూడా శేఖర్ రెడ్డి గారు కూడా రప్ప రప్ప అంటారు. మీ ముగ్గురిని రప్ప రప్ప నరికెత్తామనన్నా దిక్కు లేదు. మరి ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు రోజా గారేమి నోరు లేని మనిషి ఏం కాదు. ఆమె నోరు చాలా పెద్ద నోరు. ఆ నోరు తెలిసిందంటే ఎదుటోడు ఆగడు. అదే స్థాయిలో ఆ గాలి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిండు. మరి ఎలా దీని పరిష్కారాలు ఏం చెప్తాం? మనం నెత్తి నోరు కొట్టుకుని మాట్లాడుతున్నాం. మీకు తెలుసో లేదో, అసలు ఆ మహిళలు అయితే వీళ్ళ టీవీలు కూడా చూడరండి. వీళ్ళు చెప్తున్న ఉపన్యాసాలు లేదు అనుకుంటున్నారు తప్ప, ఆ రోజా గారు కానీ అటువంటి వాళ్ళు మేమేదో మాట్లాడుతుంటే ప్రజలు అది వేరే ఏళ్ళు వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు అనుకుంటున్నారు తప్ప ఎవరో చూడరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఈ భాష మాట్లాడుతున్నంటే, రెచ్చగొడుతున్నంటే ఎవరు చూస్తారండి? కాసేపు కార్యకర్తలకి ఉత్ప్రేరకంగా ఉంటుంది. వెరసి ఏమవుతుంది? ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా రప్ప రప్ప అన్న మాట మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతున్నాయంట. నిన్న మొన్న 4 మాజీ ఎమ్మెల్యేలు మా మీద కేసులు పెట్టారు, రప్ప రప్ప అన్నందుకే కేసులు పెట్టారని చెప్పి వాపోతున్నారు. మరి ఈ సంస్కృతికి ఎవరు కట్టడి చేయాలి చెప్పండి? పోలీసులు మాత్రం ఎంతమందిని అని చెప్పేసి అంటారు. అందరూ రోడ్డు మీద పడి తిట్టుకుంటుంటే ఇంకో మాట కూడా చెప్తా. ఇప్పుడు రోజా గారు పద్ధతి గల మాజీ మంత్రి, మరి వేసల రాజధాని అమరావతి అని అన్నారు. తప్పు అని చెప్పేసిన మాట ఆమె ఏం మాట్లాడదు. కొన్ని భువనేశ్వరి దేవిని తిట్టినప్పుడు తప్పు అనే మాట్లాడదు. ఆమెను తిడుతున్నప్పుడు కూడా ఆమె అలాగనే మాట్లాడు. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలు కూడా ఆమె తగ్గలా, నేను చూసుకుంటాననే చెప్తుంది. మరి దీని పరిష్కారాలు ఏం చెప్తాం మనం? ఇది కాదండి మనకి సబ్జెక్టు కూడా. దీన్ని వెనకపోతే మనం ఆ మహిళలతో మాట్లాడలేము, ఆ బూతులతో మాట్లాడలేము. విషయం ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి రొంగిపోవాలా, అరెస్ట్ అవ్వాలా, ఇదే ఒకే ఒక అంశం. మిథున్ రెడ్డి గారి గురించి పోలీసు బృందాలు తిరుగుతున్నాయి అంట. నాకు తెలిసి అసలు మిథున్ రెడ్డి గారి గురించి పోలీసు బృందాలు తిరగటం ఏంటండి? ఆయన ఒక ఎంపీ, ప్రజాప్రతినిధి, ఇలా ఆడేది కాదుగా, తీవ్రవాది కాదు కదా. ఎక్కడ పారిపోతాడు? ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉండకుండా ఎక్కడ పోతాడు? శేఖర్ రెడ్డి చెప్పినా జాడ చెప్తాడు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరండి? పోనీ అవును అగంతుడు అయితే, నక్సలైట్ అయితే, అడవిలో పారిపోయాడైతే అనుకోవచ్చు. ఎక్కడుంటాడు ఆయన? ఉంటే ఇంట్లో ఉంటాడు, లేకపోతే ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీలో పోలీసులు లేరా? ఈ కాలయాపన ఏంటి అంటే ఎంపీ గారనేనా, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకనే? ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మద్యం లెక్కర కేసులో ఆయన ముద్దాయి అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరు? నేను అడుగుతున్నా. శేఖర్ రెడ్డి గారు అయినప్పుడు అరెస్ట్ చేయాలి కదా? లేదు బాధ్యత గల ప్రజాప్రతినిధిగా లొంగిపోవాలి కదా? ఆయనైనా లొంగిపోవాలి కదండి. ఏంటి ఈ టామ్ అండ్ జెర్రీ ఆట? వ్యవస్థను మీరన్నా గౌరవించాలి కదా. కోర్టు బెయిల్ ఏమని అన్నప్పుడు చట్టం ముందు లొంగిపోవడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎంతమంది లొంగిపోవడంలా? కాబట్టి ఈ మద్యం కేసులో మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే దీని మలుపు ఆ అపరిచిత వ్యక్తి వరకు, అంటే దీని వెనక బిగ్ బాస్ ఉన్నారు అని అంటున్నారు. అసలు ఏ బిగ్ బాస్ నాకైతే తెలియదు. కానీ ఈ మద్యం లెక్కర సీరియల్కి మాత్రం ఫుల్ స్టాప్ పడాలండి. ఇది ఒక ఎండమావి సీరియల్ లాగా, కార్తీక దీపం సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది. ఎక్కడో తాడేపల్లి దగ్గర నుంచి దుబాయ్ వరకు వెళ్ళిపోయింది. దీని ముడుపులేంటి, దీని నిధులేంటి, ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తు బృందాలు తేల్చాలి. ఇప్పుడు మేమంటున్న మాట కూడా కాదు. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు రప్ప అని బాలకొట్టేనన్నా కూడా సుఖమేం లేదు. ఆ సిఐడిని అనండి, ఆ పోలీసు దర్యాప్తుని అనండి, మీరు ఎవరినైనా సరే రప్ప చేయండి, మాకైతే ఇబ్బంది ఏమి లేదే. కానీ నాయన ఈ లిక్కర్ కేసుకు మాత్రం సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పాలండి. ఈ సీరియల్ వెళ్ళాక చేస్తున్నాం మేము. రోజుకొక మలుపు, రోజుకొక వ్యక్తి. అసలు ఆ కసిరెడ్డి ఎవరో, ప్రద్యూష్ ఎవరో, అసలు ఓఎస్డీలకు సంబంధం ఏంటి, ఆ లెక్కర మాఫియా ఏంటి, ఆ డాన్లు ఏంటి? నాకు తెలిసి నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వానికి,
ఒక టైం బాండ్ పెట్టుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన మీద కేసులు విచారించండి. 5 ఏళ్ల పరిపాలన మీద విచారించి ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళకి రికవరీ చట్టాలు తీసుకురండి. మీరేదో అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు, ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు, బయటకు వస్తాడు, ఏళ్ళు వేస్తాడు, మళ్ళీ రప్ప రప్ప అంటాడు. సుఖమేంటి చెప్పండి? ఇప్పుడు ఆర్థిక నేరం చేసినప్పుడు వాళ్ళ దగ్గర రికవరీ చేయకపోతే దానికి సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది చెప్పండి? తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం మాట చెప్పటమే కాకుండా సీరియస్గానే వెళ్ళాలండి. నాకు తెలిసి ఇవాళ రేపో మిథున్ రెడ్డి లొంగిపోవాలి, లేదంటే అరెస్ట్ అవ్వాలి. మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అవ్వకపోతే పోయేది కూటమి ప్రభుత్వ పరువే. ఈ రోజున మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ చేయకపోతే కూటమి ప్రభుత్వం అచేతనమైన ప్రభుత్వం అవుతుంది, చేతగాని ప్రభుత్వం అవుతుంది, చర్యలు తీసుకోలేని ప్రభుత్వం అవుతుంది. దర్యాప్తు సంస్థ కూడా ఉత్సవ విగ్రహంగానే భావిస్తారు ప్రజలందరూ. కాబట్టి చాలా సీరియస్గా ఈ కేసులు మలుపు తిప్పాలి. ఇది సాదాసీదా కేసు కాదండి. అయినా మీరు ఒక మాట అన్నారు వర్మ గారు, మిథున్ రెడ్డి ఏదో చాలా అమాయకుడిలాగా, చాలా మంచి మనిషిలాగా ఏదో మాట అన్నారు. మన కేజ్రీవాల్ కంటే ఏమైనా గొప్పడా ఏంటండి? ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా, సిసోడియాని అరెస్ట్ చేశారు కదా, కవిత గారిని అరెస్ట్ చేశారు కదా. ఏంటంటే పార్లమెంట్ ఎంపీ అయితేనేంటి, వైసీపీ నాయకుడు అయితేనేమి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు అయితేనేమి ఇక్కడ ముద్దాయా కాదా? వాళ్ళకి నేరంతో సంబంధం లేకపోతే కోర్టులో తెలుసుకుంటారు, కోర్టులో విచారించుకుంటారు. నేరగాళ్ళందరూ కూడా వ్యవస్థలో అరెస్ట్ చేయకపోతే మరి ఆ వ్యవస్థకి విలువేమని చెప్పండి సార్. మనం రాసుకున్న ఆ పోలీస్కి, ఐపీఎస్కి, శిక్షా స్మృతులకి ఏమని చెప్తున్నారు? కాదు, ఒక మాట శేఖర్ రెడ్డి గారిని అడగండి. చట్టం అందరికీ సమానమే, చట్టం నిఠారుగా ఉంటుందని చెప్తున్నారు ఆయన కూడా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి చట్టం సింహంలా కనిపించి మిథున్ రెడ్డి దగ్గర పోయినప్పుడు, లేదంటే శేఖర్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు కుక్క పిల్లల తల ఊపితే ఆ చట్టం ఎట్ట అవుతుంది? శేఖర్